నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం. రామాయణ కథాగానానికి సుస్వాగతం. సకల గుణాభిరాముడు సర్వసద్గుణధాముడు అయిన ఆ రఘురాముని జీవనయానం రామాయణాన్ని 7 భాగాలుగా పాడదలుచుకున్నాను. తామెల్లరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలను కులమతాలకు అతీతంగా సన్మార్గాన్ని నడిపిస్తున్న ఆదికావ్యం రామాయణాన్ని రచించినది వాల్మీకి మహాముని. చిన్ననాటి నుండి రత్నాకరుడు అనే పేరుతో బాటసారులను దోచుకునే ఆటవికుడు. తన కుటుంబ సభ్యులు తన పాపాలను పంచుకొన నిరాకరించినందుకు జ్ఞానోదయమై నారదుడు ఉపదేశించిన శ్రీరామనామాన్ని జపించారు. తన చుట్టూ చీమలు పుట్టలు పెట్టేశాయి. వాల్మీకము అంటే పుట్ట. పుట్ట నుండి మరో జన్మ లభించిన రత్నాకరునికి బ్రహ్మదేవుడు వాల్మీకి అనే నామకరణం చేశాడు. వేదాంగాలు అభ్యసించి మహర్షి అయ్యారు. శ్రీరాముడు చక్రవర్తిగా పరిపాలిస్తున్న కాలంలోనే నారదుని కోరికపై మాట తప్పనివాడు, ధర్మాన్ని మాత్రమే పాటించే శ్రీరాముని జీవన ప్రయాణం రామాయణం అనే ఇతిహాసాన్ని ఆదర్శ జీవనానికి దిక్సూచి అయిన ఆద్యగ్రంథ రచన చేశారు వాల్మీకి మహాముని. పర్వతాలు నదులు ఉన్నంత వరకు రామాయణం చెప్పబడుతూనే ఉంటుంది. మానవత్వం నిలిచియే ఉంటుంది. రామాయణంలో బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే 6 కాండలు, ఉత్తరకాండలో వాల్మీకి కుశలవల చరిత్ర, సీతారాముల అవతార పరిసమాప్తి ఉంటాయి. 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణ గాన ఫలితం కేవలం 6 చరణాలు గల రూపకతాళంలో కూర్చిన సప్తరాగమాలిక భావయామి రఘురామం అనే రామాయణ కీర్తన శ్రీ స్వాతి తిరునాళ్ కృతిని పాడుకుంటే కలుగుతుంది. మహారాజు శ్రీ స్వాతి తిరునాళ్ కేరళలో ట్రావెన్స్కోర్ తిరువంకూర్ మహారాజు, గొప్ప సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు. ఆయన అనేక భాషల్లో 400కు పైగా రచనలను చేశారు. శ్రీరాముని బాల్యంతో మొదలు పట్టాభిషేకం వరకు కేవలం ఒక్క సావేరీ రాగంలో మాత్రమే రామాయణాన్ని 6 చరణాల్లో ఇమిడ్చారు. తరువాత శ్రీ సమ్మంగుడి శ్రీనివాసయ్యర్, గొప్ప కర్ణాటక సంగీత పండితులు, ఒక్కొక్క కాండకు భావానికి తగ్గ రాగాన్ని, చిట్టస్వరాన్ని కూర్చి అద్భుతమైన రాగమాలికను ఆవిష్కరించారు. చాలా ప్రజాదరణ పొందిన ఈ కృతిని ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి ప్రముఖులు ఎన్నో కచేరీల్లో పాడుతూ ఉంటారు. అన్ని భాషలకు ఆదిభాష దేవభాష సంస్కృతంలో గల ఈ కృతిని అందరూ పాడుకోవచ్చు. ఆధ్యాత్మిక భావంతో గల ఈ కృతి దేవాలయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ కృతిని 7 భాగాలుగా పాడదలుచుకున్నాను. మొదటి భాగం పల్లవి అనుపల్లవి కరుణారసభరితమైన సావేరి రాగంలో ఉంటాయి. పల్లవి తెలిపేది అన్ని సద్గుణాలకు నెలవైన శ్రీరాముణ్ణి స్మరిస్తాను. అనుపల్లవి తెలిపేది భక్తులను ప్రజలను పర్యవేక్షిస్తూ వారికి ఆనందం శ్రేయస్సుని కలుగజేస్తున్న శ్రీరాముని స్మరిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రామాయణ కథాగానం 1వ భాగం ఆలపించేదా మరి వినండి. భావయామి రఘురామో భావయామి రఘురామో భవ్యసుగుణారామం భావయామి రఘురామో భవ్యసుగుణారామం వావు కవితరణ పరా భావు కవితరణ పరా
సరి సరి మా పత పత రి సని ద పద ప మగరి సద సరి మా గరి మ పద ప మ పద సా ని ద ప మ గరి గరి సదా రి సదా సదా గరి నిరమ గరి సద భావయామి రఘురామో భవ్య సుగుణారామం భావుక వితరణ పర పాంగలీల లాసితం భావయామి రఘురామో